హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. తిరుమలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కళ్యాణకట్టలో తలనీలేస్తారు. కానీ దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉందని మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం ఒకసారి శ్రీనివాసుల తలకు దెబ్బ తగిలి గాయం అవుతుంది. ఆ భాగంలో జుట్టు ఊడిపోతే అది చూసి తట్టుకోలేక నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి వెంటనే జుట్టును కోసి స్వామికి అర్పించి ఆ గాయాన్ని కప్పిందట. ఆమె చేసిన త్యాగానికి, భక్తికి ముక్తుడైన వెంకటేశ్వరుడు కలియుగంలో తన భక్తులు సమర్పించే తలనీలాలు నీలాదేవికే చెందుతాయని, ఆ పుణ్యం ఆమెకే చెందుతుందని వరం ఇచ్చాడు శ్రీనివాసుడు. అందుకే మనం ఇచ్చే జుట్టును నీలాలు అంటారు. కేవలం కథ మాత్రమే కాదు, దీని వెనుక ఒక లోతైన అర్థం కూడా ఉంది. మనిషికి జుట్టు అందాన్ని కూడా ఇస్తుంది. ఆ అందం అహంకారాన్ని పెంచుతుంది. అందుకే తలనీలాలు సమర్పించడం అంటే మనలోని అహంకారాన్ని, ఆడంబరాన్ని స్వామి పాదాల చెంత వదిలేసి స్వచ్ఛమైన మనసుతో ఆయన్ను శరణు వేడడమే దీనికి అసలైన పరమార్థం. మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైనట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.